దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన ధ్యాన అంశము దేవుని సంరక్షణలో శాంతి. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనము దేవుని వాక్యము నుండి మన హృదయాలకు శాంతిని, ఆశను నింపే ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానిద్దాం. మన జీవితంలో ఎన్ని కష్టాలు, సవాళ్లు ఎదురైనా దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటాడో, మనల్ని ఎలా కాపాడుతాడో తెలుసుకుందాము. ఈరోజు మన వాగ్దానము ఫిలిప్పీయులకు 4వ అధ్యాయము మరియు 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ మనసులకును కావలియుండును. ప్రియులారా, ఎంత అద్భుతమైన వాగ్దానం ఈరోజు మనకు దేవుడు ఇస్తున్నాడు. మనము దేనిని గూర్చి చింతించాల్సిన అవసరం లేదని దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు. బదులుగా మనం ప్రతిదీ ప్రార్థన ద్వారా ఆయనకు తెలియజేయాలి. మనం అలా చేసినప్పుడు మన మనస్సులను, హృదయాలను కాపాడే దేవుని శాంతిని మనం పొందుతాము. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక చిత్రకారుడు వింత చిత్రాన్ని గీశాడు. అది ఒక పెద్ద తుఫాను సమయం. ఆకాశము చీకటిగా ఉంది, పిడుగులు పడుతున్నాయి, గాలి తీవ్రంగా వీస్తుంది. కానీ ఆ చిత్రంలో ఒక లోతైన కొండ గుహలో ఒక పక్షి గూడు కట్టుకుంది. ఆ గూటిలో ఒక తల్లి పక్షి తన రెక్కల కింద తన పిల్లలను శాంతియుతంగా కాపాడుతుంది. బయట ఎంత తుఫాను ఉన్నా లోపల ఆ పక్షి గూటిలో ప్రశాంతంగా ఉంది. ఈ కథ మనకు చాలా నేర్పుతుంది. మన జీవితంలో తుఫానులు రావచ్చు, కష్టాలు చుట్టుముట్టవచ్చు, కానీ దేవుడు మన ఆశ్రయం, మన కోట. ఆయన మనకు శాంతిని ఇస్తాడు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మన హృదయాల్లో స్థిరత్వాన్ని ఇస్తాడు. మనం కేవలము ఆయనపై నమ్మకం ఉంచి ప్రార్థన ద్వారా మన భయాలను, ఆందోళనలను ఆయనకు అప్పగించాలి. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. ఈరోజు ఆయన శాంతి మీ హృదయాన్ని నింపాలని ప్రార్థిస్తున్నాను. ఆయనే మీ శరణం, ఆయనే మీకు నిత్యమైన సమాధానము. మమ్ములను బహుగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, మేము సముద్రం అనే ఈ లోకములో జీవించుచున్నప్పుడు అలల లాంటి శ్రమలు, మెరుపులు, ఉరుములు లాంటి కష్టాలు, ఆటుపోటులు వచ్చినప్పుడు రక్షించే దేవుడవు నీవే అని నీపైనే ఆధారపడి ఆ గూటిలో ఉన్న పక్షి ఏ విధంగా ప్రశాంతంగా ఉన్నదో అట్టి ప్రశాంతతను ఈ వీడియోను వీక్షించుతున్న వారందరికీ దయచేయమని యేసయ్య మధురనామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. Thank you, Jesus. God bless you all. Have a nice day.